హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలూరమ్మాయి అలగడ్డబ్బాయి. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి మేము మా కుటుంబ సభ్యులతో ఎప్పుడు బయటికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటాం. అదే విధంగా ఈ రోజు కూడా ఈ న్యూ ఇయర్ కూడా మేము కొత్త జంటతో వాళ్ళతో మీట్ అయ్యి మేము ఇక్కడే మా ఊరి పక్కన ఉన్న టోపీ మారమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. క్యారియర్ అంతా కట్టుకున్నామండి. అక్కడే దర్శనం చేసుకొని భోజనం చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలని అనుకుంటున్నాము. చూద్దాం. ఇదిగో మా డాడీ కారు తీసుకొని వచ్చి లగేజ్ డిక్కీలో సర్దేసి త్వరగా రండి అంటున్నారు. మేము మొత్తం 2 కార్లలో వెళ్తున్నాం. ఒకటి మాది, ఇంకొకటి మా బాబాయ్ వాళ్ళది. వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు. మా అక్క వాళ్ళ బాబు చూడండి, ఎక్కడికో కొత్త ప్లేస్కి వెళ్తున్నామని బాగా ఎంజాయ్ చేస్తూ 100 రూపాయల నోటు మీద గాంధీ తాతలాగా స్వచ్ఛంగా నవ్వుతున్నాడు. మనం టోపీ అమ్మవారికి వెళ్ళాలంటే ఆలూరు నుండి బళ్ళారి వైపు గూళ్యం అనే ఊరు మీదుగా అమృతాపురం అనే గ్రామానికి చేరుకోవాలి. మార్గమధ్యంలో గూళ్యం గ్రామంలో చాలా ప్రసిద్ధి చెందిన గాదిలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందామని ఆగాము. ఈ గుడి గురించి మీరు ఏ ఇంటర్నెట్లో వెతికినా దొరకదండి. ఇక లేటు చేయకుండా దీని హిస్టరీ గురించి తెలుసుకుందాం. లింగప్ప అనే ఈయన కర్ణాటకలోని గంగావతి అనే ఊరిలో జన్మించి వారి కుల వృత్తి అయిన గొర్రెలు కాచుకుంటూ ఉండగా జీవితం మీద విరక్తి పొంది గూళ్యానికి వచ్చారని ఇక్కడి ప్రజలు చెప్తారు. ఇక్కడ గాదె బసవన్న లింగమ్మ దంపతుల దగ్గర ఆశ్రయం పొంది గొర్రెలు కాయడానికి వెళ్తూ అక్కడ ధ్యానం చేసుకుంటూ పిల్లలందరికీ మంచి మాటలు బోధించేవారట. అలాగే అక్కడ దొరికే వనమూలికలతో ఊరి ప్రజలకు వైద్యం చేస్తూ మహిమలున్న స్వామిగా పేరు పొంది అప్పటి నుండి ఈయన గాదిలింగేశ్వర స్వామిగా ఇక్కడ ప్రజలు కొలుస్తున్నారు. ఈయన 200 సంవత్సరాలు బతికారని స్థానికులు చెప్తుంటారు. మాకు వీడియో తీసుకోవడానికి ఆలయ సిబ్బంది పర్మిషన్ ఇచ్చారు. చాలా అందంగా ఉందండి గుడి. ఇక్కడ స్పెషల్గా పూజారులు అంటూ ఉండరు. ఆ ఊరి వాళ్ళే ఇలా పూజ కార్యక్రమాలు చేస్తుంటారు. వారికి కన్నడ మాత్రమే వచ్చు. ఈ ఊరిలో కూడా కన్నడనే ఎక్కువగా మాట్లాడతారు. ఇదిగో ఇదేనండి గాదిలింగేశ్వర స్వామివారు. ఈ స్వామివారు 200 సంవత్సరాలు బ్రతికి తరువాత సజీవ సమాధి అయ్యారంట. ఇక్కడ గుడిలో చాలా పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి. మా బుడ్డోడు కూడా గంట కొట్టడానికి ఎలా ట్రై చేస్తున్నాడో చూడండి. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జరిగే జోడు రథోత్సవం జాతర చూడ్డానికి లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. చాలా ఫేమస్ ఇది. ఆ జాతరలో ఊరేగించే గాదిలింగప్ప విగ్రహాలు, పల్లకి, ఉత్సవ విగ్రహాలు చూసేయండి. ఇక్కడ మా బాబాయ్ చూడండి, ఏదో సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక తర్వాత ఫొటోస్ దిగి టోపీ అమ్మవారి దగ్గరికి బయలుదేరాం. హలో ఫ్రెండ్స్, మేము టోపీ మారమ్మ టెంపుల్కి వచ్చినాం న్యూ ఇయర్ రోజు. మేము, మా బాబాయ్ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అందరం కలిసి క్యారెట్లు తీసుకొని వచ్చినాము. ఇక్కడ చెట్టులోనే మారమ్మ ఫేస్ అనేది వచ్చిందంట. సో అందుకే ఇక్కడ చాలా ఫేమస్. చూడండి చెట్లన్నీ ఎలా పచ్చగా ఉన్నాయో, అన్ని చింత చెట్లే. ఆ చింత చెట్ల కింద అందరం అన్నీ తెచ్చుకొని కింద వేసుకొని చేపలన్నీ వేసుకొని లంచ్కి చేయాలని ప్రిపేర్ అవుతున్నాము. అన్నీ చేసుకున్నాము. నాన్ వెజ్ తెచ్చుకున్నాము. ఇక్కడ అమ్మవారు కదా, నాన్ వెజ్ తినొచ్చు. ఇక్కడ ఏం కాదు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, బాత్రూమ్స్ ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ చాలామంది దేవర్లు కూడా చేస్తారు, రూమ్స్ కూడా ఉన్నాయి.
చాలా ఫేమస్ ఇక్కడ మా ఏరియాలో టోపీ మారేమో టెంపుల్ అనేది. చూద్దాం పదండి మా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. ఫైనల్గా వచ్చేసామండి టోపీ అమ్మవారి గుడి దగ్గరికి. గుడి చిన్నదైనప్పటికీ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది కూడా ఏ ఇంటర్నెట్లో వెతికినా దొరకదు. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇదిగో ఈమెనే అండి టోపీ అమ్మవారు. ఆ చెట్టు ఎరుపు పసుపు రంగులో ఉన్నదేనండి చెట్టు తొర్ర. ఒక తోపులో ఉన్న చెట్టు తొర్రలో అమ్మవారి షేపులో ముఖం ఏర్పడింది. అందుకే దీనిని అందరూ తోపు అమ్మవారు అంటారు. కాలక్రమేణా అది టోపీ అమ్మవారుగా పిలుస్తున్నారు స్థానికులు. అలాగే ఎన్నో మహిమలున్న అమ్మవారిగా ఈమెకి ప్రసిద్ధి. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని వారి మొక్కులు తీర్చుకొని పక్కనే హాయిగా భోజనాలు చేసి ప్రశాంతంగా గడిపి వెళ్తుంటారు. వారి కోరికలు నెరవేరిన వారు దేవరలు కూడా చేస్తారు. అంటే మనకు తెలిసిందేగా దేవర అంటేనే నాన్ వెజ్ స్పెషల్ అని. ఇదిగో ఇవేనండి గుడికి సంబంధించిన రూమ్స్. ఎవరైనా దేవరులు చేసేటప్పుడు అవసరాలకు వీటిని తీసుకుంటారు. చూస్తున్నారుగా మాలాగే క్యారేజ్ తీసుకొని ఎన్నో బ్యాచ్లు వచ్చాయి చూడండి. ఈ చల్లని చెట్ల కింద సమయం గడిపి భోజనాలు చేయడానికి. పక్కన ఫ్యామిలీ వాళ్ళు భోజనాలు చేశాక సరదాగా ఇలా కబడ్డీ ఆడుకుంటున్నారు. ఇక మా వాళ్ళు కూడా తినడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. మా బుడ్డోడు చెట్టు నుండి కింద పడిన ఒక చింతకాయను టేస్ట్ చేసి నా తొక్కలో పిక్నిక్, నాకు ఇంట్రెస్ట్ పోయిందండి అన్నట్లుగా ఫేస్ పెట్టి పక్కకు వెళ్తున్నాడు చూడండి. మేము తెచ్చుకున్న ఐటమ్స్ని చూస్తే మీకు కూడా నోరూరుతుంది చూడండి. ఇలాంటి పిక్నిక్కి వెళ్ళే ముందు వాటర్ ముఖ్యం బిగులు. అందుకే మేము ఇలా క్యాన్ తెచ్చుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా ఒక పట్టు పట్టేశామండి. ఫైనలీ తినడం అయ్యాక మా పిన్ని ఇలా కిల్లీలు రెడీ చేసి అందరికీ ఇచ్చింది. అందరూ కడుపు నిండా తిన్నాక ఇలా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నేను మా ఆయన తిన్నాక ఇలా సరదాగా కొద్దిసేపు గడిపాం. లవ్ సింబల్ పెట్టడానికి మా ఆయన ఎలా తంటాలు పడుతున్నారో చూడండి. వీడు కూడా తిన్నాక ఇక తెగ తిరిగేస్తున్నాడు. బాగా నచ్చిందండి ఈ ప్లేస్ వీడికి. హ్యాపీ న్యూ ఇయర్.
పక్కన ఫ్యామిలీ వాళ్ళ పిల్లాడికి ఇలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాడు మా చిన్నోడు. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.